Your attention please. బావా నీకు తెలుసా, నిజంగా చెప్తున్నాను విను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. నాకు నువ్వు పెళ్లి చేసుకున్నావని నాకేం బాధ లేదు, నువ్వు నన్ను మాట్లాడలేదని నాకేం బాధ లేదు, కానీ ఎవరిని చూసినా నిన్ను చూసినట్టే అనిపిస్తుంది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. నువ్వు హ్యాపీగా ఉండాలి, నీతో పాటు 7 అడుగులు వేసిన అమ్మాయి హ్యాపీగా ఉండాలి, మీ మమ్మీ డాడీ కానీ హ్యాపీగా ఉండాలి, ఓకేనా? ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు ఫోన్ నంబర్ పెట్టేకి ఏమన్నా దూలమేరా పూకా, చెప్పు తెగినట్టు కొడతా, ఫోన్ చేయి ప్లీజ్, నాతో దెంగించుకోవడానికి బాగుంటాదే. వాడు తిట్టదని చెప్పరా? ఎవండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. ఎన్ని మాటలు రా, వీడియోలే తీసి పెడతాను కదరా మీకు, సన్యాసి నా కొడుకులారా మీరు ఫోన్ నంబర్లు పెట్టేకి. వెళ్ళి 10 నిమిషాలు పెట్టి టెస్ట్ చేసుకో. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చిన దాని మొహం మీద పారేస్తాను, అది వస్తుంది వాడికి. అమ్మాయి నల్లగా ఉంటే ప్రేమించడానికి పనికిరాదా? పర్సనాలిటీ బానే ఉంది కానీ కాస్త నవ్వితే ఆడపిల్ల ఉంటావు. కలర్ కాదండి చూడడం, మనసు చూడండి ప్లీజ్. ఏంటంటే ఏమన్నా? కలర్ కాదండి చూడడం, మనసు చూడండి. నేను విన్నాను, నేనున్నాను. ఎందుకు ఆంటీ అన్నదంటే కమెంట్స్ అందరూ ఆంటీ 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 అంటారు నన్ను. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. కళ్ళు దెంగినాయరా మీ అందరికి? అంత మంచిగా మీసాలు కనబడితే ఆంటీ ఆంటీ అంటున్నారు, అంకులను రీ. ఎవరైనా ఉన్నారా? పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఓకే, ఒంటరిగా ఉన్నాను, బ్యాడ్ కామెంట్లు పెట్టారనుకో గుద్దుతండ్రి. చూడు పాప, నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు, మధ్యలో మాట్లాడదు, అర్థమైనా? పాడు జీవితము ఇదేందయ్యా ఇది, ఇది నేను ఎప్పుడు చూడు. ఏం కనబడలేదండి. చౌదరి గారు చెప్పినమ్మా ఈ అమ్మాయినేమో. చౌదరి గారు అందాలు రాసని చెప్పారు, ఏదో బోర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు. నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చింతకు రాలేవా? ఓ నీ అబ్బా ఆపరదే. సంథింగ్ ఇస్ ఫిషీ. ఏంట్రీ ఇది? ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? ఆ కుర్చీని మాట్లాడబెట్టి 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. హాయ్ బ్రో. నేను లవ్ ఎవ్వరికి చేయను బ్రో, అవి ఇమ్మలు ఉంటాయి చాలు బ్రో. డైలీ ఒక 10 ఇమ్మలు నమిలి ప్రశాంతంగా పడుకుంటా బ్రో. చాలు బ్రో, నాకు లవ్ చేసి ఏం సాధిస్తారు బ్రో చెత్తలాగా. కుక్కర్లు కూడా వదలని కామాంధులు కళ్ళ ముందు తిరుగుతున్న ఈ కాలంలో ఆ శ్రీరామచంద్రుడు మళ్ళీ పుట్టాడయ్యా రామకృష్ణ. ఇదేం కర్మరా దేవుడా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు?
బరితెక్కించేశారా? మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే आणि पैलवान आमचं काहीच करू शकत नाही. గజాల గారు వస్తున్నారా? వాడి చేష్టలు, వాడి బిల్డప్ మండుతున్నట్టుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇగో నేను మందిని ముంచటోని. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఇగో నేను మందిని ముంచటోని. ఇగో నా పక్క భర్త పొలం వేయలేరు. అమ్మ నా కడుపు నిండింది. ఇప్పుడు మందిని ముంచటోడు వచ్చిందంటే తెలుసు కదా ఎట్లుంటుందో. అమ్మ నాకు తెక్క దింగిందంటే నీ తలకాయ పగలగట్టి పుచ్చకాయని చెప్పి అమ్మేస్తాను. కొద్దు మూసుకొని మేము మిమ్మల్ని ఎర్రిపుకులు చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు. ఇదెవతిరా? నువ్వు నోర్మై, మొహం పగిలిపోద్ది. అబ్బా సాయిరామ్. సరి చేసుకో, సరి చేసుకో, సరి చేసుకో. రోడ్లు కనపడితే చాలు. అదెవరో కనుక్కో, నాకు కావాలి. నెక్స్ట్ నింటున్నావుగా. ఏం తిరిగిందిరా నీ శుద్ధల గుడి. ఏంటిది మాకేంటిది అంటున్నా? ఇట్ట తయారయ్యేనే మీరంతా. మావా నీకు బాధగా ఉంటే బుద్ధిలో పెట్టు. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. చెప్పండి ప్లీజ్. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. ఇడ్లీలు ఏంటంటే తెల్లగా ఉన్నాయి. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చైనా దాని మొహం మీద పారేస్తాను. ఏం తిరిగిందిరా నీ శుద్ధల గుడి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. కొట్టుకోండి కొట్టుకోండి చెప్తా. పొప్పటిపాడు చూస్తున్నా ఫ్రెండ్స్, మంచి గుండ్రంగా ఉంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, చూద్దామంటే కనబట్లా. ఓ, వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్,
మాకు తెలుసులేరా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన